కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సమీక్షలు సమావేశాలు రివ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రానున్న దాదాపు 3-4 రోజులు వర్షాలు తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉన్న హెచ్చరికల నేపథ్యంలో ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అధికారులను అలర్ట్ చేశారు. మరోపక్క వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాత్రం ఆయన ఒక సామాన్యుడిలాగా, ప్రజలు సామాన్యులు ఏ విధంగా ఉంటారో అదే మాదిరిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాత్రం తిరగటం జరిగింది. మరోపక్క వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సామాగ్రి అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే పునరావాస చర్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరుండి చూస్తున్నారు. మరోపక్క అధికారులను, కలెక్టర్లని, జిల్లా కలెక్టర్ అందరినీ కూడా అలర్ట్ చేశారు. సిఎస్కి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. మరోపక్క హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆదేశాలు ఇస్తూ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు, ఎంత ఆస్తులు కాపాడామనే దానికన్నా కూడా ముందు ముఖ్యంగా ఎంతమందిని రక్షించామన్నదే ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి, విపత్కర పరిస్థితి రావడం ఇదే మొదటిసారి కాబట్టి గతంలో ఆయనకు ఉన్నటువంటి అనుభవాల రీత్యా గతంలో విశాఖలో ఆయన ఒకసారి పండగ కూడా చేసుకోకుండా వాళ్ళ దగ్గరే ఉండి పండగని అయితే నేను జరుపుకోను, కాబట్టి మీ యొక్క శ్రేయస్సు కోసమే పండుగలు చాలా వస్తూ ఉంటాయి, కానీ మీరు పడేటటువంటి ఇబ్బందులే నాకు ముఖ్యమని చెప్పేసి విశాఖలో వరద బాధితులను కూడా సేమ్ అదే విధంగా ఆయన అక్కడే ఉండి అక్కడ పునరావాస చర్యలు చేపట్టడం, మరోపక్క విద్యుత్ పనులు అవ్వచ్చు, లేకపోతే కరెంటు ఎలక్ట్రికల్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నష్టాన్ని నివారించడం ఒక పక్క, ప్రాణ నష్టాన్ని ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలా, ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తూ అధికారులను అలర్ట్ చేస్తూ ఆహార పొట్లాలను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి ఒక పక్క ప్రైవేట్ హోటల్ యాజమాన్యాలను కూడా ఆదేశించడం జరిగింది. మరోపక్క టెంపుల్ ఏవైతే ఉన్నాయో దుర్గగుడి అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి దేవాలయాలు అక్కడ నిత్యకృత్యం ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. అంటే ముఖ్యంగా ప్రసాదాలు ఏ విధంగా తయారు చేస్తారో అదే మాదిరిగా వరద బాధితులు కూడా కొంచెం ఆహారాన్ని సిద్ధం చేసే విధంగా ఆ యాజమాన్యాల్ని, అంటే ఆ దేవాలయాల సిబ్బందిని అయితే మాత్రం ఆయన ఆదేశించడం జరిగింది. ఒక పక్క భద్రతా సిబ్బంది ఉన్నా సరే ఆయన వారించి ముఖ్యంగా వరద బాధితులని పరామర్శించాలా, వాళ్ళలో భరోసా కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే పూనుకోవటం అయితే మాత్రం చాలామంది ప్రజలు అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా బాధలు సాధకులు అర్థం చేసుకునేటటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా ఆదేశాలు ఇవ్వటం, ఎవరైనా సరే ఎక్కడైనా వరదల్లో చిక్కుకుపోతే టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసి మీరు సమాచారం ఇచ్చినట్లయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా అయినా సరే రక్షిస్తారు. ఆ విధంగా ఇప్పుడు ఆహార పొట్లాలను అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని రక్షించే విధానం అవ్వచ్చు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చర్యలను అయితే మాత్రం అందరూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఆచితూచి స్పందించే విధంగా తక్షణ సహాయంగా ఏ విధంగా ప్రజలను అయితే రక్షించగలమనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడికే సాధ్యం అని చెప్పేసి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు.